పర్యటన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కేవలం మీటింగ్లు పెట్టడం, జై శ్రీరామ్ అనడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అలా అనడం వల్ల పైనుంచి నిధులు పడుతున్నాయా లేదా పథకాలు వస్తున్నాయా అని ఆమె ప్రశ్నించారు. ప్రధానిని పిలిపించి హిందీలో 4 మాటలు చెప్పించి పంపడం తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు గాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ మాట్లాడడం లేదని ఆమె ధ్వజమెత్తారు. ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీల మాటలు మాట్లాడిస్తారు, వెళ్ళగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు బీజేపీ వాళ్ళు. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారిగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారిగే మాట్లాడే స్టాలిన్, నీ మారిగే మాట్లాడే కేరళలో